కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి అయితే మొత్తం అన్ని శైవక్షేత్రాల్లో కూడా భక్తులందరూ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాలన్నీ కూడా మొత్తం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో క్యూ లైన్లు కూడా భారీగా ఏర్పడ్డారు. భక్తులు కూడా క్యూ లైన్లో వేచి చూడకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ యొక్క కార్తీక మాసం 4వ సోమవారం ఏ విధంగా మొత్తం భక్తుల తాకిడి ఎలాగుంది, అలాగే మొత్తం ఈ పూజలు చేస్తే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆలయ అర్చకులను మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్తీక మాసం చివరి సోమవారం ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, భక్తుల దగ్గర ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమీరుమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుటేశ్వర స్వయంభూగా వెలిసి ఉన్నారు. గయాసుర సంహరణార్థము కోడి రూపంలో, లింగ రూపంలో స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో పరో శక్తిపీఠం అమ్మవారు పురోహూతి గారి అమ్మవారు విరాజులుతూ ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆఖరి సోమవారము ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సౌకర్యార్థము స్వామివారి దర్శనాలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేక ప్రియ శుభ అంటారు. అంటే అభిషేకం చేస్తే పరమశివుడు చాలా సంతుష్టి అవుతాడని చెప్పి పెద్దలు చెబుతారు. అటువంటి ఈ యొక్క కార్తీక మాసం సోమవారం రోజున ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి ప్రీతిగా క్షీరాభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి రోజున ఏ దానము చేసినప్పటికీ కూడా విశేష ఫలితం కలుగు చేస్తుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం చేత ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బయట ఉన్నటువంటి బారగయా క్షేత్రం స్నానం ఆచరించి స్వామివారి దర్శనము, అభిషేకములు చేయించుకొని సాలగ్రామ దానము, వస్త్రదానము, అనేక రకాలైన దాన ధర్మాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇటువంటి ఈ రోజు ఏ దానం చేసినప్పటికీ కూడా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్తీక మాసము గురువారం అమావాస్య రోజున ఆఖరు అయితే పాడ్యమి దీపాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా పెట్టిన ఫలితం ఎంత ఫలితం కలుగజేస్తుందో ఆ ఒక్కరోజు దీపం పెడితే అంత ఫలితం కలుగజేస్తుందని చెప్పబడింది. అంటే లక్షవారం రాత్రి తెల్లవారితో శుక్రవారం అనగా పాడ్యమి దీపాలు పెట్టడం జరుగుతుంది. ఆ ఒక్కరోజున కనుక స్వామివారికి దీపారాధన చేసినట్లయితే ఈ మాసమంతా చేసిన ఫలితమంతా కూడా కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం చేత ఆ రోజున కూడా భక్తులు 50 మంది కూడా విశేషంగా వచ్చి దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఈ క్షేత్రంలో దూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా నిత్యము కూడా దేవస్థానం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది ఈ విషయాన్ని గమనించి స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నదీ స్థానాల్లో ఆచరిస్తే ఈ సోమవారం 4 సోమవారం కూడా ఉపవాసం ఉండి చేస్తారంటే అది ఏ విధంగా చేస్తారు? ఈ రోజున స్వామివారికి ప్రీతిగా సోమవారం కార్తీక సోమవారం విశేషమైనటువంటి రోజున ఈ స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు చేసుకోవడము, దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. ఉపవాసం చేస్తారు. అంటే ఈ తెల్లవారుజామున సూర్యోదయం కాకుండానే ప్రారంభం చేసినటువంటి వారు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. అలా చేసినట్లయితే ఉపవాస ఫలితం కలుగుతుంది. వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణం చెప్పడం చేత తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం చేసుకుని గయాక్షేత్రం స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని స్వామికి ప్రీతిగా అభిషేకములు, అమ్మవారికి ప్రీతిగా కుంకుమార్చన చేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మరలా దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. ఇలా చేస్తూ ఉపవాస ఫలితం కలిగి వారి భగవత్ సాన్నిధ్యాన్ని పొందడమే కాకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్పబడింది. ప్రత్యేకంగా పెళ్లి కానీ యువతలు ఎవరైతారో వాళ్ళంతా కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఎన్ని అభిషేకాలు చేస్తే పుణ్యఫలం వాళ్ళ కోరిన కోరికలు నెరవేరితే వివాహాలు అవుతాయి అనుకోవడం. అయితే ఈ రోజున వివాహం కాని స్త్రీలంతా కూడా నందీశ్వర స్వామి వారికి బిందులతో అభిషేకం చేయడం జరుగుతుంది. అలా కనుక ఈ కార్తీక సోమవారం రోజున చేసినట్లయితే ఆ స్వామి అనుగ్రహం చేత పెళ్లి కాని స్త్రీలందరికీ కూడా వివాహం జరుగుతుందని చెప్పి చెప్పడం చేత చాలామంది స్త్రీలు వచ్చి ఈ గయాక్షేత్రం నుంచి ఆ బిందుతో నీరు తీసుకువెళ్ళి నందీశ్వరులకు అభిషేకం చేస్తాయి. ఇలా చేసినట్లయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పురాణంలో చెప్పడం చేత ఈ క్షేత్రమందు స్వామివారికి ఇలా నందికి అభిషేకాలు చేయడం అనేది విశేష ఫలితం కలుగజేస్తుంది. కార్తీక పౌర్ణమిలో కూడా మనకి దీపాలు వదులుతారు. అట్టి దొప్పల్లో కూడా ఈ యొక్క పాడ్యమి దీపాలు కూడా అది ఏ విధంగా వెలిగిస్తారో అది కూడా ఆ రోజు కూడా ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో పాడ్యమి రోజు ఒక్కరోజు చేసినట్లయితే అంత ఫలితం కూడా కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం చేత కార్తీక మాసం ఆఖరి రోజు గురువారము, ఆ రోజు అమావాస్య ఉంది. అయితే పాడ్యమి దీపాలు పెట్టడం అనేది పాడ్యం వచ్చిన తర్వాత పెడతారు కాబట్టి
గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా ఈ బారగయా క్షేత్రమునందు భక్తులు యావన మంది కూడా వచ్చి ఆ గయా క్షేత్రమును స్నానం ఆచరించి ఆ యొక్క దీపాన్ని అందులో వదలడం జరుగుతుంది. అలా చేసినట్లయితే నెలంతా చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మొత్తం భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో అన్ని ఆలయాలలో కూడా మంచి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి మొత్తం అన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సోమవారం రోజు ప్రతి ఉపవాసం ఉండి ప్రత్యేకమైన పూజలు చేస్తే అలాగే దానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రవారం నాడు అంటే లక్షవారం నాడు రాత్రి అలాగే తెల్లవారితో శుక్రవారం అనగా పాడ్యమ దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం అన్ని రోజులు చేసినటువంటి పుణ్యఫలం ఈ రోజు ఒక్కరోజు కూడా ఫలిస్తుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఈ రోజు చివరి రోజు కావడంతో చివరి సోమవారం కావడంతోనే భక్తులు తాకిడి ఎక్కువై ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విశిష్టత ఏంటంటే అక్కడ మహిళలు ఎవరైతే పెళ్లి కాని యువతలు ఉన్నారో వాళ్ళంతా కూడా నందీశ్వరుడికి ఇక్కడ కలశాలతో 108 కలశాలతో అభిషేకం చేస్తే ప్రత్యేకంగా కోరిన కోరికలు వివాహం కాని వారి వివాహం అవుతుందని కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ విశిష్టంగా కూడా చెప్పుకొస్తారని కూడా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానమైనటువంటి ఆలయాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ శివనామస్వరంతో మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. అలాగే ప్రధానమైనటువంటి ఆలయాలు అలాగే పంచారామ క్షేత్రాలతో పాటు ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ యొక్క భక్తులతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కిటకిటలాడుతూ అలాగే 4వ సోమవారం అలాగే చివరి సోమవారం కావడంతోనే భక్తులంతా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి అలాగే గోదావరి నది స్నానాలు ఆచరించడమే కాకుండా ఈ యొక్క కోనేరులో కూడా పుణ్యస్నానాలు ఆచరించి మొత్తం అందరూ కూడా భక్తులు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే రాజమండ్రి పుష్కరాల రేవుతో పాటు అలాగే కోటిలింగాల రేవులో భక్తులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువైంది. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచారామ క్షేత్రాలు ఈ యొక్క భీమేశ్వర స్వామి ఆలయం సామలకోటలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర ఆలయంతో పాటు దాక్షారాం భీమేశ్వర ఆలయం కూడా ఈరోజు భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలా అంతేకాకుండా అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అలాగే దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కూడా భక్తులు ఈ రోజు చివరి సోమవారం కావడంతోనే ఈ యొక్క భక్తుల తాకిడి అయితే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం పాదగయ పుష్కరంలో పుణ్యస్థానాలు ఆచరించి భక్తులంతా కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రత్యేకంగా ఈ రోజు పిఠాపురం పాదగయలో ఉన్నటువంటి ఆ అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే పురోహితిగా అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తులు ఏ విధంగా ఉన్నారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. రోజు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తులు ఏ విధంగా ఇక్కడంతా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. అలాగే భారీగా ఈ యొక్క అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క కోనేరులో స్నానాలు ఆచరించి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ యొక్క ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఆ కోనేరు చుట్టూ ఉన్నటువంటి శివలింగాలకు ప్రత్యేకమైనటువంటి అక్కడ అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు 4వ సోమవారం అలాగే చివరి సోమవారం కావడంతోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక మాసం అలాగే ఇప్పటి వరకు కూడా ఎంతో నిష్ఠగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం చివరి చేసిన తర్వాత మరింత పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రత్యేకమైనటువంటి మహిళలతో పాటు అలాగే ఇక్కడ 108 కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్థానాలు ఆచరించి ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం ప్రతి చోట కూడా ఈ యొక్క శివ ఆలయ ప్రాంగణం అంతా శివనామస్వరంతో మారుమోగుతూ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అంటే మొత్తం దాక్షారాం భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే ఏదైతే సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం మొత్తం అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా మూరమల్ల వీరేశ్వర స్వామి ఆలయం మొత్తం అన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేకమైనటువంటి అన్ని ఆలయాలలో కూడా ఆ భక్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గోమాతకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఈరోజు ఆ గోమాతనికి మొత్తం గోమాతకి ఈ విధంగా ప్రత్యేకమైన పూజలు చేసి దర్శించుకుంటే ప్రత్యేక పుణ్యఫలం దక్కుతుందని భక్తులందరూ కూడా నమ్ముతూ ఈ విధంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. చూడొచ్చు ప్రత్యేకంగా ఈ అరటి దప్పల్లో
హారతలు ఇస్తూ అలాగే ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పూజలు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంగణాలలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. శివాలయాలలో అన్నీ కూడా ఈరోజు మొత్తం శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం ఏదైతే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో నిష్ఠగా పూజలు నిర్వహిస్తారు. అలాగే చివరి రోజు కూడా ఆ పూజలు నిర్వహించిన తర్వాత రాబోయే మరొక ఈ యొక్క రోజుల్లో మొత్తం అంతా కూడా శుభం జరగాలని వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించి ఉపవాసాలు ఉంటూ ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూజలు నిర్వహిస్తూ దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తుల మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పూజలు ఏ విధంగా చేస్తున్నారు? పిఠాపురం అండి మాది. కార్తీక మాసం పూజలు ఏ విధంగా జరిగి శివర సోమవారం ఎలా ఉంది? చాలా బాగా చేసుకున్నాం. చాలా ఏం చేస్తారు ఇవాళ కార్తీక మాసం నెల రోజులు ఏం చేస్తారు? నెల రోజులు మామూలుగా పూజ చేసుకుని సోమవారం ప్రతి సోమవారం ఉపవాసం ఉండండి. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాము. చాలా హ్యాపీ అండి. ఇంత తొందరగా అయిపోయినట్టు అనిపించింది. సౌకర్యాలు ఎలా ఉన్నాయండి ఇక్కడ? ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగుంది. రేపు నుంచి మళ్ళీ కార్తీక మాసం వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ మరొక మాసం వస్తుంది. అది దానికి ఏ విధంగా చేస్తారు? అది కూడా ఉంటామండి పండుగలన్నీ. మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఈ పండుగలు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. 3 ఫ్యామిలీస్ వచ్చాము. ఇక్కడ స్వామి దర్శనం ఆఖరి సోమవారం కాబట్టి కార్తీక మాసంలో స్వామి దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా శక్తిపీఠమైన అమ్మవారి దర్శనం చేసుకొని పురోహితిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఇక్కడికి వస్తాము. చాలా మహిమకల స్వామి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటామండి. లేదండి, ఎవ్రీ ఇయర్ వస్తాం. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం. దర్శనం బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. దర్శనం బాగా జరిగింది. దర్శనం మేము భద్రాచలం నుంచి వచ్చాము. బాగా అనిపించింది. బాగుంది. ఇక్కడ అన్ని బాగున్నాయి. బాగుంది. దేవుడి దర్శనం బాగా అయింది. అంటే ఇంకా శివ ఆరాధన చేసుకుంటాము. శివుడు పూజలు బాగా చేస్తాం. సోమవారం ప్రతి కార్తీక మాసం అంటేనే ఫస్ట్ నుంచి నెల మొత్తం బాగా మేము చేసేసుకుంటాం. ప్రతి వారం సోమవారం ఏంటి ప్రతి ఉపవాసాలు ఉంటాం. ఏకాదశి బాగా చేసుకుంటాం. చేస్తామండి. అన్నవరం వెళ్ళి ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు అన్నవరం నుంచి ఇక్కడికి వచ్చాం. దర్శనం అక్కడ బాగా జరిగింది. తెల్లవారుజామున ఇక్కడ కూడా బాగా జరిగింది. మేము రాత్రి వచ్చామండి. ఉదయం 1 గంట నుంచి 3 గంటలకి మాకు అన్నవరంలో అయిపోయింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా బాగా జరిగింది. దర్శనం అయ్యి ఇక్కడికి వచ్చి దేవస్థానాలు కూడా అన్ని ఎక్కడికక్కడికి ఏర్పాటు చేశారు. భోజనాలు ఏదన్నా సరే మా దర్శనానికి అన్ని బాగా జనాన్ని పెట్టి స్క్రీన్లో కూడా నుంచుండేలాగా చాలా బాగున్నదండి. ఈ దేవస్థానం అంటే పెద్ద పేరు, పెద్ద ఇదండి. మేము చివరి సోమవారం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనవాయి ఉంటుంది కదండి. ఒకళ్ళేమో ఎలా ఉండి ఒకళ్ళు అలా ఉండని మాత్రం బాగా చేసుకున్నామండి. ఎవరు ఉన్న కాళ్ళకి వాళ్ళు ఉపవాసం ఉండి జ్యోతులు వేసుకుని ఒత్తిడి చేసుకున్నాం. భక్తులంతా కూడా ఈరోజు కార్తీక మాసం 4 రోజులు కూడా పూజలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రతి సోమవారం కూడా కట్టుకు ఉపవాసం ఉండి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం మీద అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతూ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కన ప్రత్యేకమైన అభిషేకాలు చేసేందుకు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి పుష్కరాలలో అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అధిక భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పుణ్యస్థానాలు ఆచరించి అక్కడ ప్రత్యేకమైనటువంటి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ ఈవోతో పాటు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం కూడా మొత్తం ఉచిత అన్నదాన సౌకర్యంతో పాటు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసి చేస్తాను. అలాగే పిఠాపురంలోని ప్రత్యేకంగా ఈ యొక్క కోనేరులో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నీళ్లు శుభ్రం చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో 4వ సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి మొత్తం మరింత ఎక్కువవి మొత్తం ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామ స్వరంతో మోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.